నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని కూడా కట్టి పడేయండి రా. ఇరవై సంవత్సరాల నుండి ఆ నిధిపై ఎన్ని ఆశలు పెంచుకున్నావు. ఏనాటికైనా నువ్వు కనిపిస్తావని, ఆ నిధి రహస్యం చెబుతావని, ఆ నిధి నాకే దక్కుతుందని కొండంత ఆశతో బ్రతుకుతున్నాను. చెప్పు. మీరంతా తలకిందులుగా తపస్సు చేసిన నేను చెప్పను. ఏ పెద్ద మనిషి, నేను సరిసి కొట్టానంటే నేను ఒక్కడే 1000 దాదాల్లా కనిపిస్తాను. నేను చేయి చేసుకోక ముందే మర్యాదగా చెప్పు. కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఆ నిధి రహస్యం మాత్రం చెప్పను. చూడు పెద్ద మనిషి, అన్యాయంగా నేను పెట్టే చిత్రహింసలకు గురి కాకముందే నేను నీకంటే పట్టుదగల మనిషిని. చెప్పినట్లు విను. ఆ నిధి ప్లాన్ నాకు ఇవ్వు, నేను నీకు వాటా ఇస్తాను. నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా నేను హామీ ఇస్తాను. నిన్ను నా తండ్రిగా చూసుకుంటాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నీకు ఏ భయం లేదు, చెప్పు. మీ కళ్ళబల్లి మాటలతో కరిగిపోయేవాడు కాదురా ఈ కళ్యాణ్. మంచిగా చెబితే మాట వినడు. ఈయన్ని గుర్రాల చేత తొక్కించి నరక వేతన పెట్టండి. వీడిని బ్రతిమలాడి నా జీవితం అంతా వ్యర్థమైంది. వద్దు, వాడు వద్దు, నరికి పారవేయండి. ఈ పెద్ద మనిషిని చంపితే ఎన్ని జన్మలెత్తినా ఆ నిధి ప్లాన్ మీరు సాధించలేరు. ఏదో ఒక విధంగా చెప్పేద్దాం. వృద్ధాప్యంలో కన్ను మూసే కానీ చెప్పక ఏం చేస్తాడు. ఈ కేసును వదిలి పెడతాం. లాయర్ కలప అన్నట్టుగా మీకు అప్పగించాను. నిజంగా నువ్వు అఖండుడివి తాత. ఈ రోజుల్లో తీసేవాడే మనగాడు. ఎరను చూపించి చేపను పట్టినట్టుగా దీన్ని ఎర చూపించి ఆ ఖైదీగాడిని అవలేలుగా మనం వశం చేయొచ్చు. ఆ ఖైదీగాడు మన స్థావరంలో ప్రవేశించక ముందే వాడు శవంగా మారాలి. అతి త్వరలోనే వాడికి సమాధి కడతాను. మీరు నిశ్చయంగా ఉండండి. ఆ ఖైదీగాడు ఏ రూపంలోనైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. వాడు ఈ శాయలకు రాకముందే వాడిని మీరు కాకులకు గ్రద్దలకు వేయండి. మీకెంత డబ్బు కావాలో తీసుకెళ్ళండి. ఒప్పుకున్న కిరాయి నాకు ఇస్తే చాలు. అవతల నా ప్రియురాలు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నీకు రావాల్సిన కిరాయి నువ్వు తీసుకెళ్ళు. ప్రతిసారి మాటలో ఇలాంటి చిల్లర పనులకు మాత్రం పిలవద్దు. వస్తా. దాదా చేసేది చెడ్డ పనైనా వృత్తిలో చాలా కరెక్ట్ గా ఉంటాడు. అలాంటి వాడు మన ముఠాలో ఉంటాం అవసరం. దీని సంగతి ఏంటో చూడండి. ఏమే టింగు టింగులో ఒయ్యార వగలరా. ఈ ప్రియుడు అండ చూసుకొని
రెచ్చిపోతున్నావు. ఆయువు కృంగుతున్న పౌరుషం తగ్గలేదు. దీన్ని పంజరంలో బంధిస్తే గాని ఆ ఖైదీగాడు దీన్ని వెతుక్కుంటూ రాడు. రైలు దోపిడిలో చిక్కిన నాకు ఉరి శిక్ష పడేటట్లు వాదించాలని చూశావు. ఛీ, దుర్మార్గులారా, మీరందరూ అసలు మనుషులేనా? మనిషిని మనిషిగా నన్ను రాక్షసుగా మార్చింది నువ్వే. నీ మాన ప్రాణాలతో చెలగాటమాడి నిన్ను కుక్కలు చింపిన విసుకరాకులాగా ఎందుకు పనికి రాకుండా చేస్తాను. నిన్ను అవమానించిన చిహ్నంగా నీ మాన మర్యాదలను పూర్తి చేస్తాను. మానవత్వంతో లొంగిపోయినా ప్రస్తుతం నిన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తా. రై, మీ అందరికీ అంతిమ కాలం ఆసనమైంది. అందుకే ఇలా కుక్కల్లాగా విచ్చలుడిగా రెచ్చిపోతున్నారు. నువ్వు సమాధిలో నిద్రపోయే అవకాశం మేం కల్పిస్తాం. లేదా కలిసే అవకాశం ఏమన్నా ఇస్తాం. మీరు చావుల గురించి ఆలోచించండి, తర్వాత జన మరణం గురించి ఆలోచించదు. కానీ నీ రక్తాన్ని ఇంజనంలా ఉపయోగించి మా యంత్ర వాహనాలకు నడిపిస్తాం. మమ్మల్ని ఎదిరించి ఎందుకు నీ జీవితం సర్వనాశనం చేసుకుంటావు? ఖైదీ తప్పకుండా వస్తాడు. మీ అక్కడ వాళ్ళే అరిపెట్టడానికి ఖైదీ ఖచ్చితంగా వస్తాడు. నువ్వు అంత గ్యారంటీ ఇస్తే నిన్ను చంపకుండా ఉండను. పాడనా ఆడనా పాడనా మనసు పాడని పాట ఆడనా కులాడని ఆట పదములాడని ఆట ఆడనా అలవారం విసిరితే తలకు ఇలా కోయునా వరడా
ఏమే అపరాంజి బొమ్మ, నిన్ను ఆ పాలక్షులు కూడా రక్షించలేడే. రై, మీకు వినాశకాలం దాపరించే ఇలా ప్రవర్తిస్తున్నారు. నీలాంటి తెలిసైనందుకచ్చా ఇలా ప్రవర్తిస్తేనే రంజుగా ఉంటుంది. ఖైదీ వచ్చాడంటే ఖైదీ చేతిలోని చావు కూడా చాలా రంజుగానే ఉంటుందిరా. వాడు ఈ చైలుకి రాకుండా అడుగడుగున నా మనుషులు కాపలా కాసి ఉన్నారు. జుంటి తేనె తాగడానికి అలవాటు పడ్డ తుమ్మెద పువ్వుని వదలదు. వలపు బాటలో కేరింతలు కొడతానికి అలవాటు పడ్డ చిలుక గోరింకమ్మ వదలదు. అందాల విందు పొందులకు అలవాటు పడ్డ నేను నిన్నెలా వదిలి ఉండగలను? ఛీ, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావడం లేదా? మీకు తగిన ప్రాయశ్చిత్తం జరిపి తీరుతాను. నేను తిరిగే రంగంలో ఎంతో మందిని తంతుంటాను, తిరిగి ఎంతో మంది చేత తన్నులు కూడా తింటుంటాను. ఎప్పటికప్పుడు మర్చిపోవడం నాకు సరదా. కమాన్. దాదా వచ్చేలాగా మిస్సమిస్సలాడే నీ శరీరాన్ని నలిపివేస్తాను. పసందాన్ని దాని తీరా ఆస్వాదిస్తాను. నీ వంపు సొంపుల వయ్యారాలతో పాలలాడుతాను. ఆనాడు ఆ ఖైదీగా నన్ను కొట్టిన దెబ్బ చేసిన ప్రతీకారంగా ఈనాడు నీ శీలాన్ని శిక్షిస్తాను. ఆగు, అడుగు ముందుకు వేసావో ఏం చేస్తానో తెలీదు. నా జీవితం పరిసమాప్తం కాదే, నీ జీవితానికి తెరపడే సమయం ఆసన్నమైంది. కరెన్సీ నోట్ల కట్ల కోసం 5 స్టార్ హోటల్ పడక గదుల్లో ప్రవహించే పక్కా వ్యభిచారులు మొదలుకొని వీధి లైట్ల క్రియాకాంతుల్లో వీట్ల కోసం వేచి ఉండే నిరజానులతో సహా అనుభవించిన వాడిని నీలాంటి పొగరు సొగసుగాలాడితే నా సర్వీసులో ఎక్కడా తగరలా. అందుకే నువ్వు నాకు కావాలి. నీకోసం ఏం చేయమన్నా ఇస్తా. ఈ ప్రపంచాన్ని కొల్లగొట్టే ఆ బంగారు ధనరాశులను కరిగించే బంగారు మేడ కడతా. నా మాట కాదనుకు, రా. వదలరా దుర్మార్గుడా. నువ్వెంత గింజుకున్నా నిన్ను వదలను. మందేసి వచ్చే నీ అంతు తెలుస్తా. ఆషాఢ శ్రావణం శ్రావణం, ఏంట్రా ఆషాఢం? అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇక్కడికి చేరుకున్నాం. పాతాళ లోకంలోకి వచ్చినట్లుందిరా. ఏం లోకమో ఏమో, నా కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి. పేపర్లో సంగతులు ఏంటో చదవరా. ఏదరా పేపరు? నా కలుపు వచ్చినప్పుడు ఆపుతా, నువ్వు చదవరా. సరే చదువురా, విందాం. నేడే విడుదల అప్పుల ప్రొడక్షన్ వారు సమర్పించు తిప్పుల ప్రొడక్షన్ సరిగమ 12 సరసాలు. ఇప్పుడు షూటింగ్ లో ఉన్న చిత్రం చూడదగ్గ చిత్రం. చంద్రబంధ ప్రొడక్షన్ గందరగోళం అందరూ చూడదగ్గ చిత్రమే. రాజకీయాల గురించి చదవరా, వింటాను.
ఈ పేజీలో అంతా రాజకీయాల గురించే ఉన్నాయి. నాయకులకు ఓట్లు వేయటం, నాయకుల చేత దెబ్బలు తినటం. ఏం బాగాలేదు, ఇంకో పేజీ చదవరా. అది హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రైను, మద్రాసు వెళ్ళే ట్రైను రైలు బండి కింద కోడిపిల్ల పడి కోడిపిల్లకు కాలు దెబ్బ తగలడం వల్ల, కోడిపిల్లకు ఒక ఏక రాలిపోవడం వల్ల కోడిపిల్లల బృందం కోర్టుకెక్కింది. ఈ ప్రమాదంలో సినిమా షూటింగ్ హీరోయిన్ కూడా ఉన్నది. రేపు చదువుతున్నాయి. ఒక ముఖ్య ప్రకటన. అమెరికా నుండి ఢిల్లీ వస్తున్న విమానం బంగాళాఖాతంలో పడింది. 150 మంది ప్రయాణికులు మరణించారు. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసు దళాలు దించారు. ఎవరో దుండగులు బాంబు పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంచనా. అమ్మయ్య, నా కలుపు వస్తుంది, నువ్వు చదవరా. ఎదురు ఎవరా? బంగాళాఖాతంలో వాయుగుండం పడడం, మృతదేహాలు వెలితీయడం ప్రమాదంలో 3 రోజులు వాయిదా పడింది. చచ్చినందుకు బాధగా లేదు గాని శవాలను తీయడం బాధగా ఉన్నదిరా. నేను చదువుతా వినరా. సర్దార్ని సంగ్రామాన్ని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ పట్టి ఇచ్చిన వారికి 10 లక్షల రూపాయలు బహుమానం. సర్దార్ని మనం చంపితే బహుమానం వస్తుంది, కానీ చచ్చిన వాళ్ళంతా దెయ్యాలి మనల్ని పడితే ఎలా రా? అవును రోయ్, దెయ్యాలు దేశాల మీద పడతాయని మా అమ్మమ్మ చెప్పింది రోయ్. వామ్మో, దెయ్యం అంటే నాకు భయం రో. లైట్స్ ఆఫ్ చేయండి. చినుకు చినుకు అందలతో చిటపటలు చేయబడుతూ ఇంటి ముద్దు కురుల ముడిని జారబడిచి గుళ్ళు మరి వానజాన ఆడింది ఉయ్యారంగా, ఈలతోలు చల్లింది సింగారంగా. చినుకు చినుకు అందలతో చిటపటలు చేయబడుతూ ఇంటి ముద్దు కురుల ముడిని జారబడిచి గుళ్ళు మరి వానజాన ఆడింది ఉయ్యారంగా, ఈలతోలు చల్లింది సింగారంగా. నింగినేల ఈ వేళ సలికి వణికి పోతుంటే పొదరింటికి పొదపడమని కోగిలి అంటే, ఈ సంగిలి కనులైలో గుండెల్లో ఎండ మాసినేలో పైన ముప్పు ఉరిగింది కొలుచు జింక పెట్టింది, వలవేయక చెలరేగై చెలరేగింది. చిలుకమ్మ విరుపమ్మ ఏలో చిటికేసి పొంక మీదలేలో వలపు తొలి వలపు ఇక తగజం తగజం, వయసు తడి సగసు అరవిరిసే సమయం. ఆహా చినుకు చినుకు అందరతో చిటపట చిరుసవ్వడుతూ ఇంటి ముప్పు కురుల ముడిని జారబడిసి గుళ్ళు మరిచి ఆడింది వయ్యారంగా, నీలతోలు జల్లింది సింగారంగా. మనసు పట్ట పుట్టింది వయసు పుట్ట పడిపింది ఎల లోపల చలిగాలని సుడిరేగింది.
వయ్యానుచ్చే వరదొచ్చేలో వయసంతా తెలిసొచ్చేలో చూపు పోయింది వాళ్ళ చూపు సయ్యంది చెరి కోరి కాళ్ళ ఊపక తల ఊపింది చాలా సింధులోనయేలో సరిగంగా తాళాలు ఒకటై తక తకతై అంటే సరసానికి విరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అంగలతో చిన్నపట చిడి చొవ్వడుతూ నీలి మబ్బు కురులు మురిని జార విడిచి ఒళ్ళు వానజాన ఆడింది ఒయ్యారంగా నీల కోళ్ళు తల్లింది సింగారంగా చినుకు చినుకు అందలతో చుటపడ చిరు సంగుడితో నీలి మబ్బు కురున మురని చారడిచి ఒళ్ళు మరిచి వానగాన ఆడింది వయ్యారంగా నీల పూలు జల్లింది సింగారంగా మా స్థావరంలో గడువు పెట్టిన తర్వాత తప్పించుకోవడం నీ తరం కాదు. మా స్థావరంలోకి రావాలన్నా వెళ్ళాలన్నా వాటి మార్గాల బ్రహ్మదేవుడు కూడా తెలీదు. మాకు ఎదురు తిరిగిన వాడి రక్తాన్ని గోడకి రంగుగా పూసాము. మీ పాపపు పర్వతం పగిలే సమయం ఆసనమైంది. ఖైదీ తప్పకుండా వస్తాడు. మీరు చేస్తున్న అరాచకాలన్నీ అడ్డు నిలుస్తాడు. రమ్మనవే నీ ప్రియుణ్ణి నేల కరిపించి మట్టి తినిపిస్తాం. నీ ప్రియుడి చావు ముహూర్తం నిర్ణయించాను. అతి త్వరలో వాడికి సమాధి కట్టబోతున్నాను. నీ ప్రియుడు చచ్చిన మరుక్షణం మాలో ఒకడిని పెళ్లి చేసుకుంటావు, లేక నీ ప్రియుడి కోసం ప్రాణ త్యాగం చేస్తావు ఆలోచించు. ఆ ఖైదీగాడిపై ఆశలు పెంచుకోకు, నన్ను పెళ్లి చేసుకో, పూల బాటలో నడిపిస్తా. హలో, ఖైదీ రంగప్రవేశం.
ఆపండ్రా మీ విశ్వనవులు, ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగండి. ఏ మాత్రం కాలు కలిపినా మీ బాస్ మీకు దక్కడు. ఇంతమంది ఇక్కడ ఉండగా ఎలా రాగలిగావు ఖైదీ? తాడిని తన్నేవాడుంటే తల తన్నేవాడు ఇంకోడుంటాడు. ఇలాంటి స్థావరంలో వాలీబాల్ ఆడుకోగలను సర్దార్. అవకాశం దొరికిందని సంబరపడక ఖైదీ. అది నువ్వు చూసి యమపురికి పంపుతా. నోరు మూయండ్రా దళారులారా. కల్పనకు ఏమైనా అపకారం తలపెడితే మీ శిరస్సులు ఖండించగలను. పోత రంగులు దిద్దే మీ కపట నాటకాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. మా సంగతి నీకు బాగా తెలియదు కదే. మా తను భూమిపై వాళ్ళపై మా శ్వాస అనంత విశ్వంలో కలిసిపోయేలాగా మా సత్తిత్తులతో పగ సాధిస్తాం. నీ ప్రియురాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాగులకు గద్దలకు పలవారంగా ఏమనుకే ఆ బాజుని బాగా అప్పగించు. మాకు ఎదురు తిరిగిన వాళ్ళను నామరూపాలు లేకుండా చేశాం. అందమైన నీ ఆకారాన్ని వికారంగా మార్చకముందే లొంగిపో. మా బాబాని వదలు, లేదా నీ ప్రియురాల్ని మా చేతిలో కుక్క చావు చేసేలాగా చేస్తాను. మా బాబాను వదులు, లేదా నీ ప్రియురాల్ని వల్లకాడికి పంపిస్తా. విదేశీయులతో పగలుకు కాల్చమని గుండెలు చూపిన గడ్డరాయిదే. అల్లూరి సీతారామరాజు, తాండ్ర పాపారాయుడు, ఆంధ్రకేసరి భారత జాతి ఆత్మగౌరవాన్ని సంరక్షించారు. వాళ్ళు వేసిన పునాదుల్ని కదిలించాలని చూస్తే మీ శరీరాలను అనంత విశ్వంలోకి మిమ్మల్ని మట్టిపాలు చేయగలను. ఖైదీ, కల్పన నీకు అప్పగిస్తాం. మా బాబాను మాకు అప్పగించు. ఆకలేసిందని సింహం గడ్డి తిన సర్దార్. నువ్వు మా ముందు చీమ లాంటి వాడివి. గడ్డి పరగలా పీకి పారేస్తా. చేమని చిన్న చూపు చూడకు సర్దార్. చేమ లేని చోటు, గాలి లేని చోటు ఈ ప్రపంచంలోనే లేదు. గడ్డి పరకని తక్కువ అంచనా వేయకు. ఆ గడ్డి పరకలే బలమైన ఏనుగుల్ని బంధిస్తాయి. ఈ ఖైదీ సాగిపోయే ప్రవాహం లాంటి వాడు. నన్ను మీరేం చేయలేరు. మేము కన్ను ఎర్ర చేస్తే రక్త ప్రవాహం జరుగుతుంది. తల మెరిసే మా కత్తులకు బలి కాకుండా ఉండాలంటే మా బాబాని వదిలే.
ఆఖరిసారిగా చెప్తున్నాం, కాలయాపన చేయకుండా మా బాబాను వదులు, ప్రాణాలైనా దక్కించుకో. ఈ కత్తి నీ ప్రియురాలి గుండెలో దిగక ముందే మా బాసును వదిలిపెట్టు. ఈ ప్రియురాల్ని ముక్కలుగా ముక్కలుగా నరికి కాకులకు గెద్దలకు పలహారంగా ఇమునిపే మా బాసును మాకు అప్పగించు. మా స్థావరంలో ప్రవేశించిన నిన్ను ఎదిరించడం నీ మూర్ఖత్వం. మృత్యువుని ముద్దు పెట్టుకోవడం, విషయాన్ని రుచి చూడాలనుకోవటం నీ అవివేకం. బాబాను వదులు, కనీసం నీకు ప్రాణభిక్ష అయినా పెడతాం. మీరు నన్నేం చేయలేరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏం చేయలేరు. నేరస్తుల పాలిటి సింహ స్వప్నమైన ఈ ఖైదీని సంహరించాలంటే మీరు మరో 1000 జన్మలెత్తాలి. అప్పటికి కూడా అసాధ్యమే అవుతుంది. ఈ ఖైదీ చనిపోతే 1000 మంది ఖైదీలు ఉద్భవిస్తారు. ఎన్నాళ్ళు దేశాన్ని రాబందుల్లా దోచుకున్నా మీ శరీరాలను పిప్పి చేసి మీ రాక్షస కృత్యాలతో రక్తసిక్తమైపోతున్న మీ పుణ్యభూమి పవిత్రం కాబోతుంది. మిమ్మల్ని నరకానికి పంపించి ఈ పవిత్రమైన దరిద్రంలో మీ చరిత్ర కూడా పరిసమాప్తం చేస్తాను. నేను 1 2 3 అనేలోగా కల్పనను వదలండి, లేదా మీ బాస్థలం మీ చేతుల్లో ఉంటుంది. 1 2 కల్పనను వదలండి. మరొక టైం వచ్చినప్పుడు కాటు వేయడానికి సిద్ధంగా ఉండండి. మళ్ళీ అంటూ మా జోలికొస్తే మిమ్మల్ని అందరినీ సజీవ దహనం చేయగలను. కల్పన లాయర్ కనుక మళ్ళా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం ఆ నిధిని తీసుకొని విదేశాలకు వెళ్ళిపోదాం. అయితే ఆ ఖైదీ గారిని లాయర్ కల్పనని వదిలిపెట్టడమేనా? శత్రువు అన్న పదం వినకూడదు. మనకు శత్రువు అనేవాడు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు. ఎందరో రాక్షసులు పరలోకానికి పంపిన మనం ఈ రోజు ఆ ఖైదీ గాడికి లొంగవలసి వచ్చింది. ప్రతి నిమిషం మన పనికి అడ్డు వస్తున్నా ఆ ఖైదీ గాడిని లాయర్ కల్పనను అంతం చేయండి. ఆ నికృష్టులను పరమనిత్యంగా చంపండి. ప్రాణాలతో పట్టుకొస్తారు, శవాలుగా మార్చి తీసుకొస్తారు, మీ ఇష్టం. పగవాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడే వాడికి మాలాంటి వాళ్ళకు ఆ ఖైదీ ఒక లెక్క. ఇక్కడి నుంచి తప్పించుకున్నాడని మురిసిపోతున్నాడు ఆ ఖైదీగాడు. ఏదో ఒక రోజు వాడిని తప్పకుండా పట్టుకుంటాం. మహా గుండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మన శక్తి సామర్థ్యాల మీద దెబ్బ కొట్టాడు వాడు. మన ప్రతిభకు మన పట్టుదలకు గొడ్డల పెట్టుగా మారకముందే మన కారణం మన అశ్రద్ధే. ఇక ఆలోచించే అవసరం లేదు. ఈ రోజు అటో ఇటో తేల్చి పారేద్దాం.
మన ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకుంటున్నాం. ఇప్పటికే మనం అరణ్యానికి చేరుకోవాలి. అక్కడున్న కోయ వాళ్ళను అర్థం చేయాలి. ఆ నిధిని ఎలా అయినా మనం సొంతం చేసుకోవాలి. గుర్రాలను, జీపులను, బుల్లెట్లను, డైమండ్లను, విల్లులను, అంబులను, ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోండి. మన వాళ్ళందరినీ అరణ్యానికి తరలించండి. ఆ ఖైదీగాడిని కల్పనను సజీవంగా గాని నిర్జీవంగా గాని దేవాలయం వద్దకు తీసుకురమని చెప్పండి. వాళ్ళు నా నిధికి బలి ఇస్తాను. హలో, నేను సర్దార్ని. 24 గంటల్లో ఆ ఖైదీగాడిని లాయర్ కల్పనని పట్టుకొని మన స్థావరానికి తీసుకురా. ముఖ్యంగా నువ్వు చేయవలసిన పని ఇదే. నువ్వు ఎంత కిరాయి అడిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏమన్నాడు సర్దార్? 24 గంటల్లోపు ఖైదీగాడి ప్రియురాలని తీసుకొని వచ్చి మనకు అప్పగిస్తానన్నాడు. అన్నమాట నిలబెట్టుకోవటం దాత ప్రత్యేకత. ఈ స్థావరాన్ని ఖాళీ చేసి వెళ్దాం, పదండి. ఇన్నాళ్ళు ఈ స్థావరం మన వాళ్ళని కన్నపు చల్లగా చూసింది. ఈరోజు మనం ఖాళీ చేస్తున్నామంటే ముందుగా మన ముఠ వాళ్ళంతా ఖుషీగా నిషాతో తేలిపోవాలి. ఈ ఆనంద సమయంలో హుషారుతో నిష కల్పించే పాటలతో కాలం గడుపుదాం. ఎలేన్